ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకి పెండింగ్లో ఉన్న వేతనాల్ని వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో సోమవారం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం నరసింహ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 3 నెలలుగా యాక్టివిటీ సెక్యూరిటీ సిబ్బందికి 5 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేతనాలు లేక కుటుంబాలని పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకి వేతనాలు అందే వరకు ప్రతిరోజు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ మొత్తాలను కూడా తక్షణమే చెల్లించాలని ఏజెన్సీ యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షురాలు విక్టోరియా, నాయకులు వేణు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. జీతం ఇస్తారు, అక్కడ ఏజెన్సీ వ్యవస్థ ఉండదు. ఇది ఒకటే దగ్గర కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీ అనేది లేదు. ఏరి కోరి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈ పరిస్థితి అయిపోయినాము. కమాండ్ గా ఉందాం అనుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 1వ తారీఖే జీతం తీసుకుంటారు. వాళ్ళు ఆ దౌర్భాగ్య స్థితి మనకు వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది మనకు. అందుకోసం కామ్రేడ్ మనము మొన్న పండగ కన్నా ముందు నుండి మనము జీతాల కోసము ఎదురు చూసి ఇదే యాక్టివిటీ కాంట్రాక్టు ఆయన బిల్ పాస్ కాలేదు, బిల్ సైన్ అయితే జీతం ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి సూపరింటెండెంట్ సార్ దగ్గర పోయి సార్ సైన్ పెట్టండి జీతం ఇస్తా అంటాడంటే పోయి సైన్ చేయించాము. సైన్ అయినపోయినాగా ఇగో బిల్ ఆడిట్లో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్తే సరేలే అనుకున్నాము. దాని తర్వాత 10వ తారీఖు కూడా ఆయనకు 7వ తారీఖు బిల్ పాస్ అయింది. ఆయన అకౌంట్కి 3 months బిల్ వెళ్ళిపోయింది. అయినా ఇప్పుడు ఇస్తాడా రేపు ఇస్తాడా అని ఎదురు చూస్తూ పండగ రోజు కూడా ఫోన్ చేసినాము ఆయనకు. కానీ మా అక్క చెల్లెలు ఏడుస్తూ పండగ చేసుకున్నారు. ఆ దౌర్భాగ్య స్థితి వచ్చింది. ఆయనేమో అకౌంట్లో జీతం చేసుకున్నాడు, ఆయన పిల్లలతో హ్యాపీగా పండుగ చేసుకొని ఉన్నాడు. ఆ పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. అందుకోసమని మనం ఎప్పుడైనా కానీ జీతం రానప్పుడే కాదు, మన యూనిటీ జీతం లేనప్పుడు కూడా ఇదే యూనిటీ తోటి ఉండాలని కోరుకుంటున్నాము. అందుకోసమని మన పండగ రోజు ఒక ఆమె మన సెక్యూరిటీ ఆమె పైన ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఆమె రామ్లన్న ఆమెకు చెప్పేసి కిందికి వస్తుండు. రామ్లన్న వచ్చి నా ముందు కంటెతడు పెట్టుకొని ఏడుస్తుండు. రామ్లన్న ఏమైంది రామ్లన్న అంటే పైన ఒక సెక్యూరిటీ ఆమె ఏడుస్తుందన్న, ఆమెను సంజయించుకుంటూ కిందికి వచ్చిన నేను, ఆమె సవాన్ తీసి బయటపడేసిరంట అని చెప్పారు. అయితే అప్పటికి రామ్లన్న నా దగ్గర వచ్చి ఏడుస్తుంది పాపం. ఆయన అంత పెద్ద మనిషి వచ్చి ఏడుస్తుంటే నేను మళ్ళీ విక్టోరియా మేడం దగ్గరికి పోయినా. మేడం మన యూనియన్ దాంట్లో ఏమైనా పైసలు ఉంటే ఇవ్వండి మేడం, జీతాలు లేని వాళ్ళని అని చెప్పిన మాట్లాడతామని చెప్పారు. ఎందుకంటే మన ఈ పరిస్థితిలో అందరం కలిసి డ్యూటీ చేస్తాము. నైట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనుకుంటే అన్ని డ్యూటీలు చేసుకుంటే మళ్ళీ జీతం వచ్చేసరికి ఏడ్చుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది. మన పాపము మన ఉసురు ఈ కాంట్రాక్టులకు ఊకే పోదు. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఈ ఉసురు కంపల్సరీ జరుగుతుంది. మా ఆడబిడ్డలు కన్నీటి అని చెప్పేసి మీ సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు. మనం ఎందుకు ఇక్కడ వచ్చినామో ఒకసారి అర్థం చేసుకోవాలి. పని చేస్తూ కూడా జీతం కోసం రోడ్ ఎక్కాల్సి వస్తుంది మనకు. ప్రతిసారి కూడా ఇట్లనే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ధర్నా చేస్తాం, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మళ్ళీ ఏజెన్సీ అయిపోయింది డిసెంబర్ నుండి. మళ్ళీ కొత్త ఏజెన్సీ వాళ్ళు వచ్చారు. లాస్ట్ డిసెంబర్ 25కి వచ్చి ఇక్కడ అలాట్ చేసిపోయారు. అలాట్ అయినాక కూడా 1 month అవుతుంది కూడా ఇప్పుడు నాకు కూడా అగ్రిమెంట్ కాలేదు ఏజెన్సీ వాళ్ళతోటి. మళ్ళీ రేపటి నుండి ఈ జీతం రాగానే మళ్ళీ ఆ జీతం తీసుకోవాలి, మళ్ళీ ధర్నాకే రావాలి మనం. ఈ ప్రతిసారి ఇట్లనే అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మన గవర్నమెంట్కి ఎన్నోసార్లు కూడా చెప్పుకుంటూ పోతున్నాము, ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖే జీతం ఇస్తారు, అక్కడ ఏజెన్సీ వ్యవస్థ ఉండదు. ఇది ఒకటే దగ్గర కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీ అనేది లేదు. ఏరి కోరి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈ పరిస్థితి అయిపోయినాము. కమాండ్ గా ఉందాం అనుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 1వ తారీఖే జీతం తీసుకుంటారు. వాళ్ళు ఆ దౌర్భాగ్య స్థితి మనకు వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది మనకు. అందుకోసం కామ్రేడ్ మనము మొన్న పండగ కన్నా ముందు నుండి మనము జీతాల కోసము ఎదురు చూసి ఇదే యాక్టివిటీ కాంట్రాక్టు ఆయన బిల్ పాస్ కాలేదు, బిల్ సైన్ అయితే జీతం ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి సూపరింటెండెంట్ సార్ దగ్గర పోయి సార్ సైన్ పెట్టండి జీతం ఇస్తా అంటాడంటే పోయి సైన్ చేయించాము. సైన్ అయినపోయినాగా ఇగో బిల్ ఆడిట్లో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్తే సరేలే అనుకున్నాము. దాని తర్వాత 10వ తారీఖు కూడా ఆయనకు 7వ తారీఖు బిల్ పాస్ అయింది. ఆయన అకౌంట్కి 3 months బిల్ వెళ్ళిపోయింది.
అయినా ఇప్పుడు ఇస్తాడా రేపు ఇస్తాడా అని ఎదురు చూస్తూ పండగ రోజు కూడా ఫోన్ చేసినాము ఆయనకు. కానీ మా అక్క చెల్లెలు ఏడుస్తూ పండగ చేసుకున్నారు. ఆ దౌర్భాగ్య స్థితి వచ్చింది. ఆయనేమో అకౌంట్లో జీతం చేసుకున్నాడు, ఆయన పిల్లలతో హ్యాపీగా పండుగ చేసుకొని ఉన్నాడు. ఆ పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. అందుకోసమనే మనం ఎప్పుడైనా కానీ జీతం రానప్పుడే కాదు మన యూనిటీ, జీతం లేనప్పుడు కూడా ఇదే యూనిటీ తోటి ఉండాలని కోరుకుంటున్నాము. అందుకోసమని మన పండగ రోజు ఒక ఆమె మన సెక్యూరిటీ ఆమె పైన ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఆమె రామ్లన్న ఆమెకు చెప్పేసి కిందికి వస్తుండు. రామ్లోన్ వచ్చి నా ముందు కంటెతడు పెట్టుకొని ఏడుస్తుండు. రామ్లన్న ఏమైంది రామ్లన్న అంటే పైన ఒక సెక్యూరిటీ ఆమె ఏడుస్తుందన్న, ఆమెను సంజయించుకుంటూ కిందికి వచ్చిన నేను, ఆమె సవాన్ తీసి బయటపడేసిరంట అని చెప్పారు. అయితే అప్పటికే రామ్లన్న నా దగ్గర వచ్చి ఏడుస్తుంది పాపం. ఆయన అంత పెద్ద మనిషి వచ్చి ఏడుస్తుంటే నేను మళ్ళీ విక్టోరియా మేడం దగ్గరికి పోయినా. మేడం మన యూనియన్ దాంట్లో ఏమైనా పైసలు ఉంటే ఇవ్వండి మేడం, జీతాలు లేని వాళ్ళని అనిపిస్తున్నాను మాట్లాడతామని చెప్పారు. ఎందుకంటే మన ఈ పరిస్థితిలో అందరం కలిసి డ్యూటీ చేస్తాము. నైట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనుకుంటే అన్ని డ్యూటీలు చేసుకుంటే మళ్ళీ జీతం వచ్చేసరికి ఏడ్చుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది. మన పాపము మన ఉసురు ఈ కాంట్రాక్టర్లకు ఊకే పోదు. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఈ ఉసురు కంపల్సరీ తెలుస్తుంది. మా ఆడబిడ్డలు కన్నీటి అని చెప్పేసి మీ సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క